ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ సినిమా భారీ లెవెల్లో రూపొంది సమ్మర్ కానుకగా భారీ పోటీలో రిలీజ్ అవ్వగా నితిన్ కి ఎంతవరకు కంబ్యాక్ మూవీగా నిలిచిందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే అనాథ అయిన హీరో డబ్బున్న వాళ్ళ దగ్గర దోచుకొని అనాథలకు పంచి పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తాను సేఫ్ గా ఉండటానికి ఒక సెక్యూరిటీ ఏజెంట్ లో జాయిన్ అవుతాడు. తర్వాత ఒక బిజినెస్ డీల్ మీద ఇండియాకు వచ్చే హీరోయిన్ ని కాపాడే బాధ్యత తీసుకున్న తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటి, అసలు హీరో మోటో ఏంటి, లాంటి విశేషాలు అన్ని కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చాలా సాదా సీదాగా అనిపించగా కొంచెం కిక్ సినిమాను కూడా పోలి ఉంటుంది రాబిన్ హుడ్ మూవీ. కానీ అది కొద్దిసేపే ఆ ఫీలింగ్ కలగగా తర్వాత బ్యాక్ డ్రాప్ ను కంప్లీట్ గా స్విచ్ చేస్తాడు డైరెక్టర్. కామెడీ పరంగా ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అనిపించేలా కామెడీ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవ్వక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో పర్వాలేదు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ అలాగే మెలో డ్రామా కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. అలా కాకుండా కామెడీ డోస్ ని పెంచి చెబితే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది అనిపించింది. నితిన్ మరోసారి తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేసి ఫుల్ ఎనర్జీతో కామెడీతో ఆకట్టుకున్నాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా కొన్ని పర్వాలేదు అనిపించగా శ్రీలీల కూడా ఉన్నంతలో బాగానే మెప్పించింది. రాజేంద్ర ప్రసాద్ తన రోల్ వరకు బాగా చేయగా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. డేవిడ్ వార్నర్ సీన్స్ మరీ ఇంపాక్ట్ ఫుల్ గా అయితే లేవు కానీ ఓవరాల్ గా ఓకే. ఇక సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేదు. సాంగ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్ లో ట్రాక్ తప్పింది అనిపించింది. తిరిగి ప్రీ క్లైమాక్స్ నుండి జోరందుకున్న కీలకమైన ఎపిసోడ్లు అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ఇవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక వెంకీ కొడుముల తీసిన 2 సినిమాలతో పోల్చితే రాబిన్ హుడ్ ఆ సినిమాల రేంజ్ కు వెళ్లలేదు కానీ ఉన్నంతలో భీష్మ సినిమా తర్వాత నితిన్ మూవీస్ లో బెస్ట్ అనిపించుకోవచ్చు. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లాంటివి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే అక్కడక్కడ కొంచెం ట్రాక్ తప్పినట్లు అనిపించిన ఓవరాల్ గా డీసెంట్ మూవీలా అనిపిస్తుంది ఈ సినిమా. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా మరీ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయే విధంగా లేవు. అలా అని మరి ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేదని కాదు, అటు ఇటుగా యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో ఉన్నాయి. రాబిన్ హుడ్ సినిమా కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.